ఛానల్కు స్వాగతం. మనం ప్రముఖ సంఘ సంస్కర్త నిస్వార్థ ప్రజా సేవకురాలు అయినటువంటి శ్రీమతి హేమలత లవణం గారి స్వీయ జీవితగాథ మృత్యోర్మ అమృతంగమయ నుండి దివిసీమ తుఫాన్ గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు మరిన్ని అంశాలను చూద్దాం. ఆ రోజు తుఫాను నుండి కాస్త తేరుకోగానే నేను మండలి కృష్ణారావు గారింటికి వెళ్ళాను. వారి గాంధీ క్షేత్రం తుఫాను బీభత్సానికి కుంగిపోయింది. నేను చేరిన కొద్ది గంటల్లోనే అప్పటి మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ బాధితులను పరామర్శించడానికి వచ్చారు. నేను ఉన్న గదిలోనే ఆమెకు కొంతసేపు విడిది ఇచ్చారు. ఆమె ముఖ ప్రక్షాళనకు నీళ్లు అందించి, టవల్ అందించి, దాహానికి కొబ్బరి నీళ్లు అందించిన మధుర సన్నివేశం ఈనాటికి నా కళ్ళ ముందు ప్రదర్శితంగా ఉంది. దెబ్బతిన్న గ్రామాలను చూడటానికి వెళ్ళాలంటే అన్ని రోడ్ల మీద కొండలే. చెత్త కాలువలలో, చెరువులలో, గుంటలలో పశువుల కలేబరాలు, మానవ శవాలు తేలుతూ ఉండేవి. భరించరానంత దుర్వాసన. పొడి స్థలాలలో సగం కూలిన ఇళ్లలో వేల కొలది బాధితులు. అన్ని మూలల నుండి ఏడ్పులు, అన్నార్తుల కేకలు. ఈ బీభత్సాల్ని చూడాలనుకునేవాళ్ళు చాలామంది జనం అక్కడ చేరారు. మరోపక్క ప్రభుత్వం అంతా తరలి వచ్చింది. దగ్గరగా ఉన్న బావదేవరపల్లి గ్రామం చూడటానికి ఇందిరాజీ వెళ్తున్నారు. వేరే ఏర్పాటుతో నేను వెళ్ళాను. ఆ భరించరాని దుర్గంధాన్ని తప్పించుకోవడానికి ప్రతి ఒక్కరూ కలరా ఉండలు, గాజుగుడ్డ ముక్కుకు అడ్డం పెట్టుకుని వెళ్ళవలసిందే. ఇందిరాజీ అవి ఏమీ అడ్డు పెట్టుకోలేదు. ఆ రోజు సాయంత్రం ఆమె బహిరంగ సభలో మాట్లాడారు. అప్పటి ప్రభుత్వం ఆమెకు విడిది కూడా ఏర్పాటు చేయలేదని వార్తలు. అధికారంపై మోజు, అధికారం ఉన్నప్పుడే గౌరవం. అధికారంలో లేనివాడు ఆ మనిషి చెప్పే మాటలకు విలువలేదు. ఆ వ్యక్తిని కూడా గౌరవించరు అనే సత్యం అప్పుడే నాకు తెలిసింది. మానవ హృదయంలో అసలు కరుణకే స్థానం. కాఠిన్యం క్షణికం, స్నేహమే మానవ నైజం, ద్వేషం పరాయిది. ఈ స్వభావాలతో మిళితమైన హృదయం సహాయానికి, సహకారానికి ముందుంటుంది. తాను అనుభవించిన దానికంటే ఆపదలో ఉన్నవారికి, అన్నార్తులైన వారికి సహాయాన్ని అందించి మహా సంతృప్తులవుతాడు మనిషి. ఈ ఉప్పెనలో అనాథలైన వారు, అన్నార్తులైన వారు వేల సంఖ్యలో ఉన్నారు. అంతకు మించిన సంఖ్యలో ఆపదలో ఆప్తుల వలె ఎంతో కారుణ్యం చూపిన వారు ఉన్నారు. గాంధీ క్షేత్రం 10,000 మందికి ఆశ్రయం కల్పించింది. నాగాయలంకలో, ఇతర చోట్ల ఆశ్రయాలు కల్పించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికతో పునరావాసం కల్పించింది. కృష్ణారావు గారు పునరావాస కార్యక్రమాలకు నన్ను, లవణంని కార్యదర్శులుగా నియమించారు. గాంధీజీ శిష్యులు నిరాడంబరుడు, త్యాగశీలి శ్రీ ప్రభాకర్జీని పునరావాస విభాగానికి అధ్యక్షులుగా ఉంచారు. దాదాపు 100 పైన గ్రామాలు నేలమట్టమయ్యాయి. చిన్న చిన్న బొమ్మరిలు కట్టి దాని మీద వాటర్ పంప్తో నీళ్లు వేగంగా కొడితే ఆ బొమ్మరిల్లు అన్నీ ఎలా కొట్టుకుపోతాయో అలాగే గ్రామాలు ఉప్పిన నీటి ధాటికి కొట్టుకుపోయి ఒట్టి నేల మిగిలింది. అక్కడక్కడ తాటి, కొబ్బరి వృక్షాలు తప్ప మిగిలిన వృక్షాలన్నీ కూలిపోయాయి. అయితే ఆంధ్రదేశం అంతా వ్యాపించిన ఆస్ట్రేలియా తుమ్మదుబ్బులు దివిసీమ అంతా ఉన్నాయి. ఇవి కదల్లేదు. వీటిని తట్టుకుని పశువుల కలేబరాలు, మానవ శవాలు ఇరుక్కుపోయాయి. ఇటువంటి దృశ్యాలు, ఈ బీభత్సం చూస్తూ తట్టుకుంటూ బ్రతికి నిరాశ్రయులైన వారికి సేవలు అందించాలంటే అది మహా కష్టం. అయినప్పటికీ ఉప్పెనలో ఎంత ప్రాణ నష్టం జరిగిందో, ఎంత ఆస్తి నష్టం జరిగిందో, ఎంత దుఃఖం కుమ్మరించిపోయిందో అంతకు 100 రెట్లుగా సహాయ కార్యక్రమాలు యావత్ భారతదేశం నుండి, విదేశాల నుండి స్వచ్ఛంద సంస్థలు, సేవాకాంక్షలు పరుగున వచ్చారు. అవసరమైన వస్తువులన్నిటితో అవినిగడ్డలోని గోడౌన్లు, నాగాయలంకలోని గోడౌన్లు, భవనాలు నిండిపోయాయి. ప్రభుత్వానికి విరాళ ఉప్పెన పొంగింది. సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన సంఘ సేవకులు, సంస్థలు, వ్యక్తులు ఉండటానికి కప్పు లేకపోయినా, సకాలానికి తిండి లేకపోయినా అవిశ్రాంతంగా పనిచేశారు.
మరోపక్క మరో సమస్య. మన సాంఘిక సంస్కృతిలో ఒక్కో మతానికి ఒక్కో విధానం, చావు బ్రతుకులలో కులానికి ఒక ఆచారం నడిపిస్తూ ఉంటాయి. శవాల్ని ముట్టుకున్నా, ఖననం చేసినా స్నానం చేసి పరిశుభ్రమయ్యామనుకుంటారు. శవ సంస్కారం కూడా అనేక విధానాలు. ఉప్పిన వచ్చి నెల జరిగిపోయినా పశు కళేబరాలను కానీ శవాలను కానీ ఖననం చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఏ సంస్థ ముందడుగు వెయ్యలేదు. రోడ్లు లేవు. లారీలు, బస్సులు, కార్లు అన్నీ అవినిగడ్డ పొలిమేర వరకే. అప్పుడు ప్రభాకర్జీ ఆధ్వర్యంలో ఒక శవసేన ఏర్పడింది. అందులో ఒకే ఒక్క మహిళ నేనే. ప్రభాకర్జీతో పాటు నేను మరికొందరు శవాలను ఈడ్చుకుని వెళ్ళి కాల్చేవాళ్ళం. ఇక అప్పుడు బాధితులకు సహాయం చేయవచ్చిన యువకులు, కాలేజీ విద్యార్థులు, రాజమండ్రి జైలు నుండి వచ్చిన యావజ్జీవ నేరస్తులు ఈ పనిలో నిమగ్నమయ్యారు. ఏ పని అయినా అంతే. ముందు ఒకరు ప్రారంభించడమే ప్రధానం, తరువాత అందరూ అనుసరిస్తారు. ఈరోజు మనం దివిసీమ ఉప్పెన సమయంలో జరిగిన కొన్ని దారుణాలు తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలను మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.